నమస్కారం అందరికీ. 25 తారీఖు మే 2026 సోమవారం నాటి పంచాంగ శ్రవణము. శ్రీ పరాభవ నామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ అధిక మాసము, శుక్లపక్షము. ఈరోజు సూర్యోదయం వచ్చి ఉదయం 5 గంటల 55 నిమిషాలకండి. సూర్యాస్తమయం వచ్చి సాయంత్రం 6 గంటల 40 నిమిషాలకి. ఈరోజు తిథి దశమి తిథి. పూర్తిగా ఈ రోజంతా దశమి తిథి ఉంటుంది. నక్షత్రము ఉత్తరా నక్షత్రము. పూర్తిగా ఈ రోజంతా ఉత్తరా నక్షత్రమే ఉంటుంది. వజ్ర యోగము. పూర్తిగా ఈ రోజంతా వజ్ర యోగమే ఉంటుంది. కరణం వచ్చి తైతుల్య కరణం. సాయంత్రం 4 గంటల 50 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి గర్జీ కరణం ప్రారంభమవుతుంది. ఇక అశుభ సమయంల గురించి తెలుసుకుందాము. రాహుకాలం ఉదయం 7 గంటల 22 నిమిషాల నుండి ఉదయం 8 గంటల 59 నిమిషాల వరకు ఉంటుంది. యమగండ కాలం ఉదయం 10 గంటల 36 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 13 నిమిషాల వరకు ఉంటుంది. గులికాలం మధ్యాహ్నం 1 గంట 50 నిమిషాల నుండి మధ్యాహ్నం 3 గంటల 26 నిమిషాల వరకు ఉంటుంది. వ్రజ్యము ఉదయం 10 గంటల 25 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 6 నిమిషాల వరకు ఉంటుంది. ఇక దుర్ముహూర్తం వచ్చి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల వరకు ఉంటుంది. తర్వాత దుర్ముహూర్తం మధ్యాహ్నం 3 గంటల 13 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల 5 నిమిషాల వరకు ఉంటుంది. ఇక శుభ సమయంలో బ్రాహ్మీ ముహూర్తము తెల్లారుజామున 4 గంటల 9 నిమిషాల నుండి తెల్లారుజామున 5 గంటల 5 నిమిషాల వరకు ఉంటుందండి. అమృత గడియలు రాత్రి 8 గంటల 31 నిమిషాల నుండి రాత్రి 10 గంటల 13 నిమిషాల వరకు ఉంటుంది. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 47 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషాల వరకు ఉంటుందండి. ఇవండి ఈరోజు పంచాంగము. ఇక ఈరోజు దిన శుభకార్యాలకి మంచిదేనా లేదండి. ఈ నెలంతా అధిక మాసం కాబట్టి జ్యేష్ఠ అధిక మాసంలో ఏ శుభకార్యాలు పెద్ద పెద్ద శుభకార్యాలు చేయరు కాబట్టి ఈరోజు అంతా మంచిది కాదు. ఓకే అండి, ఇంతటితో వీడియో సమాప్తం. ధన్యవాదాలు.